ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ గుడి కూల్చివేత ఘటన పెను దుమారం నింపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ పాత పెద్దమ్మ గుడి దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కూల్చివేసిన గుడిని తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. చిక్కోటి ప్రవీణ్, లంకాల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో గుడిని సందర్శిస్తామంటూ భీష్మించు కూర్చున్నారు. సుమారు 45 ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్న అమ్మవారి గుడిని ఎలా తొలగిస్తారని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కాలనీలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వేరే పార్టీ స్పందించారు. వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు, గుళ్ళు పోతారు, దండాలు పెట్టుకుంటారు. కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీజేపీకి పదవులు ముఖ్యం కాదు, మాకు హిందుత్వం ముఖ్యము, మా హిందూ సోదరులు ముఖ్యం. ఈ రోజు అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది. ఈ రోజు అమ్మవారి సాక్షిగా ఓనం ఎత్తుకున్న ఆడపిల్లలు కన్నీరును పెట్టించిన ఈ ప్రభుత్వం తొందరలో కూలిపోతుంది. హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు, ఆ అమ్మవారు వదలనే వదలదు. పులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ. మీకు దమ్ము ఉంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్ళి బయట రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడి దగ్గరికి రండి. రైడిక పెద్దమ్మ గుడి కూల్చివేతకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మూడో రోజు కూడా పెద్దమ్మ గుడి ధ్వంసం ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ సంఘాలు, బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు, హిందూ వాహిని సంఘాలు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ రోజు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులని, హిందూ సభ్యులందరినీ కూడా పోలీసులు అడ్డుకొని ఎవరు కూడా ఆ ప్రెమిసెస్ కి వెళ్ళడానికి వీల్లేదు, అది ప్రైవేట్ ల్యాండ్, దీంట్లోకి ఎవరికి అనుమతి లేదు అంటూ కూడా వీరందరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే హిందూ వాహిని నేత, బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్, బీజేపీ సభ్యురాలుగా ఉన్నటువంటి కరాటే కళ్యాణి, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డి, మిగతా బీజేపీ నాయకులు, హిందుత్వ వాదులంతా కూడా తమను అడ్డుకోవడానికి మీరెవరు, మా ఆలయాన్ని ధ్వంసం చేసి పూర్తిగా ఆలయాన్ని లేకుండా చేశారు, ఏళ్ల తరబడి కొన్ని వసంతాల కారణంగా ఇక్కడ పూజలు చేసుకుంటున్నటువంటి మా ఆలయాన్ని తొలగించి 80-90 ఏళ్ల నుంచి తమ తండ్రులు, తాతల నుంచి పూజలు జరుపుకున్నటువంటి ఈ ఆలయాన్ని తొలగించి మళ్ళీ పోలీసు రక్షణ పెట్టి అటువైపుగా వెళ్లకుండా ఆంక్షలు పెట్టి తమ పైన కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి హిందుత్వ వాదుల పైన దాడులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా ఈ రోజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులను నెట్టుకొని మరి హిందూ సంఘాలన్నీ కూడా టెంపుల్ లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కొంతమందికి మాత్రమే అనుమతి ఇవ్వడము, ఆ కొంతమంది అక్కడికి వెళ్లి అసలు ఎలా ధ్వంసం చేశారు, ఎందుకు ధ్వంసం చేశారు, కేవలం 80 గజాలలో ఉన్నటువంటి ఈ గుడిని ధ్వంసం చేస్తే ఆ ప్రైవేట్ వ్యక్తులకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు, దానికి ఎంఆర్ఓ, మున్సిపల్, పోలీస్ అధికారులు ఎలా వతస్తు బలికి దీనికి తొలగింపులకు కొనసాగించారు, అసలు ఆలయాన్ని తొలగించడం రెవెన్యూ, మున్సిపల్ వాళ్లకు ఆ హక్కులే లేవు, కోర్టు ఆర్డర్లే లేవు, ఎలా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు, ఇదంతా కూడా వ్యవస్థని మేనేజ్ చేసి అమ్ముడుపోయే విధంగా ఆ ప్రైవేట్ ల్యాండ్ ఓనర్ వ్యవహరించారు. కాబట్టి ఈ రోజు ఇంత యాక్టివ్ గా ఈ ఆలయాన్ని తొలగించారంటూ కూడా హిందూ సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చికోటి ప్రవీణ్, కరాటే కళ్యాణి, లంకల దీపక్ రెడ్డి, మిగతా బీజేపీ నాయకులు, హిందుత్వ ప్రతినిధులు, వివిధ హిందూ సంఘాలకు చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకొని మూడో రోజు కూడా ఈ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. రోజు రోజుకి అక్కడ ఇష్యూ ఇంకాస్త పెద్దగా అయ్యి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే విధంగా కనబడుతూ ఉంది. పోలీసులు పికెట్ ఏర్పాటు చేసిన హిందూ సంఘాలు మాత్రం మా హిందూ ఆలయాలని తొలగించినప్పుడే పోలీసులు ఆంక్షలు విధిస్తారు, అదే ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాల పైన ఈ రోజు దాడి జరిగినుంటే ఏ రకంగా ఉండేది, మేము ఎంతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వస్తే కూడా మాకు అనుమతి ఇవ్వట్లేదు. ఈ గుడిని కూల్చివేసినటువంటి ప్రభుత్వ అధికారులు స్థానిక ఎంఆర్ఓ పైన వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా సస్పెండ్ చేయాలి అనే ఒక నినాదంతో ఈ రోజు హిందూ సంఘాలంతా కూడా ఈ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ చెదరగొట్టి కొంతమందిని లాగేసి ఇంకొంతమందిని అరెస్ట్ చేసి కేవలం 2-3 మాత్రమే లోపలికి అనుమతించి మిగతా వారిని కూడా అక్కడి నుంచి నెట్టేసి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ టీమ్స్ అక్కడ ఏర్పాటు చేసి హిందూ లోపల కూడా ఆందోళన వ్యక్తం చేయకుండా పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. మొన్నటి వరకు
ఆందోళన వ్యక్తం చేసినటువంటి వారందరిపై కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఎవరు కూడా వాయిస్ బయటికి వినిపించకుండా వాళ్ళు అణచివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటూ మాత్రం హిందూ సంఘాలు వ్యాపోతూ ఈ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.